హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు అయితే మనం కర్నూలు జిల్లా దినేరపాడు గ్రామం జగన్నాథ గట్టి మీద అభయాంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూడొచ్చు మీరు, అభయాంజనేయ స్వామి అయితే మనం దగ్గరికి వెళ్ళి చూడాలంటే తల అయితే చాలా పైకి అయితే ఎత్తి చూడాల్సిందే. చాలా హైట్ అయితే ఒక 50 ఫీట్ దాకా అయితే ఉంటది హైట్. మనం ఒకటేసారి ఫోటో దింపాలన్నా కూడా కష్టం అయిపోతుంది అనమాట. దగ్గర నుంచి అంటే ప్లేస్ అనేది లేదు అక్కడ ఫోటో దింపడానికి కూడా. ఎలాగో స్వామి దగ్గరకు వచ్చాము కదా కాబట్టి దీపారాధన కూడా చేసేస్తున్నాం మనం అయితే ఇక్కడ స్వామికి. మంచిగా గాలి బాగా ఉంది కాబట్టి అంటుకోవటం అనేది చాలా కష్టంగా ఉంది అనమాట. మనకి తొందరగా అయితే అంటుకోవట్లేదు దీపాలు. చిన్న విగ్రహం అయితే మొత్తం సింధూరంతో అలంకరించుకొని ఉంటది అనమాట. ఎంత మంచిగా అలంకరించినారో, చాలా మంచిగా అంటే మంచిగా బాగా ఉంది. చిన్న విగ్రహం అయినా కూడా మంచిగా అలంకరణ చేసి పెట్టినారు. డ్రెస్సింగ్ గానీ, ఆ సింధూరం అలంకరణ అది కానీ మంచిగా ఉంది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ పైకి అలాగే మనం విగ్రహం చూసుకున్నట్లయితే మనం చూడండి, మీకు అయితే నీట్ గా చూపిస్తాను. చాలా అంటే చాలా హైట్ ఉంది అనమాట. 50 ఫీట్ దాకా అయితే ఉంటది. 50 ఫీట్ అబోవ్ ఉండొచ్చు మరి, మేబీ. నాకు కూడా అంత కరెక్ట్ గా ఐడియా అయితే లేదు. మనం అయితే చాలా తల అయితే కానీ పైకి ఎత్తి చూడాల్సి వస్తుంది అనమాట. చాలా మంచిగా అయితే కట్టినారు. బాగుంది విగ్రహం అయితే. చూడొచ్చు, మనం అయితే స్ట్రైట్ గా చూడాలంటే చాలా కష్టము. ఆ గద కానీ అభయాంజనేయ స్వామి అనమాట స్టాచ్యూ. చుట్టుపక్కల చెట్లు కూడా వేసినారు. ఇట్లా విగ్రహం అయితే బ్యాక్ సైడ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసినట్టే చాలా మంచిగా ఉంది అనమాట. చూసుకోవచ్చు మనం. లొకేషన్ లో సూపర్ గానే ఉంది ఆకాశంలో నుంచి చూస్తే. చెట్లు కింద నుంచి చూసినట్టయినా ఎల్ ఫ్యాక్టరీ నుంచి చూసిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది మామిడి తోట. ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా కనిపిస్తుంది ఊరు గాని. ఇది లోయ. ఈ లోయ నుంచి మనం చూసినామంటే ఇక్కడ మనకి రింగ్ రోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది రింగ్ రోడ్ అనమాట. రింగ్ రోడ్ బై నేషనల్ హైవే బెంగళూరు. ఇది మురళస్వామి దగ్గరికి వెళ్తుంది రూట్. ఇది చాలా అంటే చాలా, ఇది ప్రస్తుతం మొత్తం పొక్లింగ్ తో మొదలుపెట్టి మొత్తం మన అభయ ఆంజనేయ స్వామి వారికి అయితే మంచిగా చేసి పెట్టినారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా కొన్ని వీడియోస్ మనం చేయడానికి అయితే ముందుకు వెళ్ళడానికి నాకు ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంటది అనమాట.